మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో పీసీఓడి పీసీఓఎస్ ఇష్యూస్ అనేవి ఇంతకుముందు లైక్ ఒక 5 years ముందు ఎక్కడో ఒక చోట, అది కూడా ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకు ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అన్నప్పుడు సమ్ నీటి బుడకలు ఉన్నాయి అనేది చాలా ఆశ్చర్యంగా ఉండేదన్నమాట. ఇప్పుడు పీసీఓడి పీసీఓఎస్ అంటే ఓకే, జలుబు దగ్గు ఎలాగో ఇప్పుడు పీసీఓడి పీసీఓఎస్ ఎలాగో ఏం లేదు, మెడికేషన్ యూస్ చేయండి, లాంగ్ రన్లో తగ్గిపోతుంది, ఇలా చెప్తూ ఉంటారు. అసలు ఇవి ఎందుకు వస్తున్నాయి మన యోగాలో? ఈ మెడిసిన్ ద్వారా కాకుండా, లేకపోతే వేరే వేరే ఆర్టిఫిషియల్ ఆర్ మెడికల్ త్రూ కాకుండా మన జీవనశైలిలో మార్పుల ద్వారా దీన్ని మనం కంట్రోల్ ఆర్ తగ్గించుకోవడానికి వీలవుతుందా తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు వసంతలక్ష్మి గారు, యోగా మాస్టర్. సో ఇప్పటికే కొన్ని వేల వీడియోస్ యూట్యూబ్లో మనకి అవైలబుల్గా ఉంటాయి. మీరు ఇంకా ఏ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా కానీ మ్యామ్ నేమ్తో సర్చ్ చేసి కూడా చూడొచ్చు. అండ్ ఆల్సో 108 యోగాసనాస్లో వరల్డ్ రికార్డ్ కూడా సాధించారు. సో మాట్లాడేద్దాం ఈ పీసీఓఎస్ పీసీఓడి గురించి, అలాగే ముద్రల గురించి అన్ని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే మ్యామ్. సో పీసీఓడి ఆర్ పీసీఓఎస్ ఈ రిలేటెడ్ ఇష్యూస్లో ముద్రల ద్వారా మనం కంట్రోల్లోకి తెచ్చుకోగలుగుతామా? తెచ్చుకోవచ్చు. ఇది పీసీఓడి పీసీఓఎస్ అన్నది మనకు చిన్న ఏజ్ నుంచే వచ్చేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, దీని ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటే, పీసీఓడి అంటే పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటారు. వీటిది ఎలా ఉంటుంది అంటే నీటి బుడగలు ఎక్కువ ఉండడం, అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఎవరి ఓవరీస్ మీదైనా సరే చిన్న చిన్న నీటి బుడగలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి. అది అలా కాకుండా అవి ఎక్కువ రావడం, దీనివల్ల మనకి పీరియడ్స్లో ఎక్కువ ఓవర్ఫ్లో అవ్వడం, లేదంటే కొంతమందికి అసలు పీరియడ్స్ రావు, 3 months 4 months రావు, వచ్చినప్పుడు మరి హెవీ ఫ్లో అన్నది ఉంటుంది అనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి పీసీఓడిలో చాలా వీక్ అయిపోతూ ఉంటారు. పీసీఓడి ఉన్న వాళ్ళు వెయిట్ కూడా ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు, విపరీతమైన హెయిర్ ఫాల్ అవ్వడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇవి రెండు చాలా రిలేటెడ్ అనమాట. వీటిల్ని మనం రెగ్యులర్గా చేసే ఆసనాలతోటి, మన బాడీ స్ట్రెచ్చింగ్ తోటి చాలా బాగా తగ్గుతుంది. అసలు తెలుసా నీకు, మనకి స్ట్రెస్ ఎక్కువైపోయి బాడీలో ఎమోషన్స్, స్ట్రెస్ ఇవన్నీ పేరుకుపోవడం వల్ల ఇవి ఎలా బయటకు వస్తున్నాయంటే ఇలా నీటి బుడగలై బయటికి రావడం. ఓహో, అలా కూడా ఉంటుందా? ఇలా బయటికి రావడం. మన ఆర్గాన్స్ ఎలా బయటికి చూపిస్తాయి వాటిని, ఎమోషన్స్ని, బాడీ స్ట్రెస్ని, ఆర్గాన్ స్ట్రెస్ కూడా అనమాట. మనం స్టిఫ్గా కూర్చొని ఉంటాం ఎప్పుడు, బాడీకి ఏమీ ఎక్సర్సైజ్ కానీ ఏమీ మొబిలిటీ ఏమీ లేకుండా అలానే కూర్చొని ఉండిపోవడం వల్ల చాలా ఇష్యూస్లో ఆ కూర్చొనే ఆ స్టిఫ్నెస్ని మెయింటైన్ చేయడం వల్ల, స్ట్రెస్ని మెయింటైన్ చేయడం వల్ల అవన్నీ కూడా ఎలా బయటకు వస్తున్నాయి. ఇలా మనకు వేడి ఎక్కువైంది అనుకోమా, ఏం చేస్తుంది బాడీలో, పింపుల్స్ వస్తాయి కదా, స్కిన్ మీద ర్యాషెస్ వస్తుంటాయి, ఇలాంటివన్నీ బయటికి పొంగిపోయింది అంటారు, నాలుక మీద బొబ్బలు వస్తూ ఉంటాయి. సో ఇదే సేమ్ ప్రాసెస్ మనకు ఇంటర్నల్ ఆర్గాన్ ఓవరీస్ మీద కూడా మనము ఈ ఎక్కడైతే గైనిక్ స్ట్రెచ్చింగ్ సరిగా జరగకుండా, ఈ లోయర్ అబ్డోమెన్, మన గైనిక్ ఎక్కడైతే ఆర్గాన్స్ ఉన్నాయో వీటన్నింటినీ ఎక్కడ స్ట్రెచ్చింగ్స్ అనేది ఏమీ లేకుండా, బాడీకి స్ట్రెచ్చింగ్స్ అని లేకుండా ఈ ఎమోషన్స్ని, ఈ స్ట్రెస్ని ఇదంతా కూడా పాతి పెట్టి కూర్చోపెట్టేస్తున్నామో ఇవి నీటి బుడగల్లాగా బయటికి తేలుతున్నాయి. అది చదువుకునేటప్పుడు అయ్యి ఉండొచ్చు, నీకు స్టడీస్ మీద ఉన్న స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, జాబ్లో ఉన్న స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ అయి ఉండొచ్చు, నీకు బాడీలోనే ఇంటర్నల్గా ఆర్గాన్స్ బాగా ప్రెషర్ ఎక్కువై ఉండొచ్చు. వీటన్నిటి వల్ల ఈ పీసీఓడి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇంత ఇబ్బందులు వస్తున్నాయి. వీటికి అసలు చాలా సింపుల్, దీంతోనే ఆన్సర్ కూడా తెలిసిపోవాలి మనకి. వీటిని అంతా రిలీజ్ చేసేస్తే, ఈ స్ట్రెస్ లేకుండా రిలీజ్ చేసేస్తే దీనికి ఏం చేయొచ్చు అంటే ఆసనాలు, హిప్ ఓపెనింగ్ ఆసనాలని ఉంటాయి అన్నమాట. మనకు బటర్ఫ్లై, బద్ధకోణాసన, బటర్ఫ్లై అంటారు, చాలా స్మూత్గా థైస్ని ఇలా మూవ్మెంట్ చేయడం. ఇది ఏమవుతుంది, హిప్ జాయింట్స్లో ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ చేస్తుంది. ఓకే, ఈ ఓవరీస్ చుట్టూ ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ చేస్తుంది.
ఈ గైనిక్ ఆర్గాన్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అనమాట. అవునా? చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది. ఓకే. చక్కగా రిలాక్సింగ్ హ్యాపీగా ఫీల్ అవుతూ మూమెంట్ చేయాలన్నమాట. తర్వాత చక్కీ చాలనాసన్. మనము చిన్నప్పుడు పిండి రుబ్బేదానికి మనకి ఎలా తిరగలి పెట్టుకుంటాం అలా సేమ్ అలానే చెక్కి అప్పట్లో చేసేవాళ్ళు ఇవన్నీ. వాళ్ళకి ఆసనాలు ఇవే. ఇప్పుడు మనం స్పెసిఫిక్ గా ఆసనాలు చేయాల్సి వస్తుంది. అలాగా పశ్చిమోత్తానాసన, హలాసన, ధనురాసన, ఇట్లా డిఫరెంట్ టైప్. దేవి ఆసన అని ఉంటుంది మా. ఒకే ఆసన 100 బెనిఫిట్స్ ఇస్తుంది అనమాట మనకి. దేవి ఆసన. దేవి ఆసన, దేవి అంటే అమ్మవారి స్వరు, అమ్మవారి ఆసన అంటారనమాట. ఆ దేవి ఆసనాలు అలా 30 seconds అలా ఉండగలిగామంటే హిప్ లో ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుంది. చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అనమాట. ఎక్కడెక్కడ మజిల్స్ అంతా టైట్ అయిపోయిన మజిల్స్ అంతా ఫ్రీగా రిలీజ్ అవుతాయి. మనకి ఓవరీస్ మీద ఉన్న స్ట్రెస్ అంతా చక్కగా రిలాక్స్ అయిపోతుంది. వీటితోటి ఆ పీసీఓఎస్ ప్రాబ్లం మెల్లమెల్లగా తగ్గుతుంది. ఫస్ట్ మనకు పీరియడ్స్ రెగ్యులేట్ అవుతాయి, ఓవర్ఫ్లో అనేది తగ్గుతుంది. ఈ ఓవర్ఫ్లో తగ్గడానికి ఈ ఆసనాలతో పాటుగా కూడా ముద్రాస్ చెప్తాము, మనం కొన్ని హోమ్ టిప్స్ చెప్తాం. అవి కూడా చేసుకుంటూ ఉంటే చాలా తొందరగా తగ్గుతుంది. వంటాముదం అని దొరుకుతుంది మనకి. వంటాముదం ఓవర్ఫ్లో అవుతున్న వాళ్ళు ఏం చేయాలంటే, మనము దూది కాటన్ రోల్స్ దొరుకుతాయి కదా మెడికల్ షాప్లో, ఆ దూది తీసుకొని ఈ వంటాముదాన్ని కొంచెం ఒక 10-15 చుక్కలు వేసేసామంటే స్ప్రెడ్ అయిపోతుంది దాని మీద. దాన్ని లోయర్ పొట్టి కడుపు మీద పెట్టేసుకొని ఒక కవర్ కట్టేసుకొని చక్కగా దాని మీద నార్మల్ డ్రెస్ వేసేసుకొని నైట్ పడుకునేసేయాలి. ఓకే. బాడీలో ఉన్న ఓవర్ హీట్ అంతా దాన్ని తీసేస్తుంది. దాన్ని అలా మీరు 2-3 రోజులు వాడుకోవచ్చు. ఒకటే ప్యాచ్ని 2-3 రోజులు వాడుకోవచ్చు. అసలు నాభి స్థానంలో కొంచెం ఆముదం వేసి బాగా మర్దన చేసుకుంటే కూడా ఎంత గైనిక్ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మెల్లమెల్లగా తగ్గిపోతాయి. చాలా బాగా తగ్గుతాయి. మనకు ఇంటర్నల్ గా చాలా స్ట్రెస్ పెట్టుకునేసి ఉంటున్నాం మనం, అది మనకు తెలియడం లేదు. మనం అనుకుంటున్నాం పైకి మాత్రమే బాగా ఎగ్జైట్ అయిపోయి ఆ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం, కానీ ఒక్కొక్క ఆర్గాన్ మీద దెబ్బతీస్తుంది అది. మనం బాగా కోపం జలస్ ఇట్లా పెట్టుకున్నాం అనుకో, లివర్ మీద ఫంక్షన్ ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడు అసలు నేనేం చేయలేకపోతున్నాను, నేనేం చేస్తానని యాంగ్జైటీ ఫీలింగ్ తోటి, నేను సరిగ్గా చదవలేకపోతున్నాను, నేను ఏం సాధించలే, ఇట్లాంటి స్ట్రెస్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఓవరీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అది. ఎగ్జామ్ స్ట్రెస్, పీరియడ్స్ రావట్లేదని చెప్పి స్ట్రెస్ పెట్టి, ఇట్లాంటి స్ట్రెస్ అంతా కూడా అది ఓవరీస్ మీద చూపిస్తుంది. దీనంతా రిలీఫ్ చేసుకోవాలి. అసలు హిప్ ఓపెనింగ్ క్లాసెస్ చేసినప్పుడు అసలు ఎంత రిలాక్సింగ్గా మేడం, ఎంత హాయిగా ఉందో మేడం, అసలు ఎంత స్టిఫ్నెస్ తగ్గిపోయిందో మేడం, అసలు ఎంత రిలాక్స్ అయిపోయింది, పీరియడ్స్ రెగ్యులర్ అయిపోయింది మేడం, అసలు ఓవర్ఫ్లో తగ్గిపోయింది మేడం అంటారు. ఇట్లాంటివి ఆసనాలు, ఈ హోమ్ రెమెడీస్. తర్వాత టబ్ బాత్ చేయిస్తామ్మా. మనం కూర్చోగలిగేంత టబ్ దొరుకుతుంది అనమాట. మనకు స్విమ్మింగ్ పూల్ టైప్ ఇవి దొరుకుతాయి కదా మనకు, వీటిలో వీటిలో కూడా దొరుకుతాయి, యాప్స్లో దొరుకుతాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో. పెద్ద టబ్, నేను చాలా మందికి క్యూర్ చేశాను ఈ ప్రాబ్లం. టబ్లో గోరువెచ్చని నీళ్లు పెట్టుకోవాలి. మనం స్నానం చేసే ముందు మన నాభిస్థానం వరకు వచ్చేంత వాటర్ పోసి అలా కూర్చోవాలి కొద్దిసేపు. అంతేనా? కూర్చోవాలి అంతే, జస్ట్ వాటర్ లో కూర్చోవాలి అంతే. ఇక్కడ వరకు నాభిస్థానం వరకు కూర్చునేసేయాలి. మనం ఎలా నగ్నంగా కూర్చుంటాం స్నానం చేసేటప్పుడు, ఎలా మనం టబ్ బాత్ చేస్తాం కదా అలాగా కూర్చునేసేయాలి. ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు అలా కూర్చునేసేయండి. గోరువెచ్చగా ఉండాలి నీళ్లు, మళ్ళీ చాలా బాగా పనిచేస్తుంది. ఏమీ అవసరం లేదు, గోరువెచ్చని నీళ్లు. మన శరీరము సపోర్ట్ చేసేంత వేడి, మరీ ఎక్కువ హెవీ వేడి ఉండకూడదు. గోరువెచ్చని నీళ్ళు మన స్నానానికి ఎలా వాడుకుంటాం అలాగా అంతే. అసలు మీరు ఒక 15 days ఈ మెథడ్ చేసి చూడండి టబ్ బాత్, అసలు ఎంత మంచి రిజల్ట్ వస్తుందో. ఫైబ్రాయిడ్స్ కరిగిపోయిన వాళ్ళు ఉన్నారు మా. అవునా? ఓకే. ఈ పీసీఓడి ప్రాబ్లం అయితే అసలు ఎంత తొందరగా క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఎంత హ్యాపీగా నాకు థ్యాంక్స్ చెప్తారు మేడం. ఈ పీసీఓఎస్ రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం వల్ల ఫర్టిలిటీ అవ్వదు, సంతానం సరిగా ఉండదు. ఈ టబ్ బాత్, ఈ ఆముదం ప్యాక్, ఇవన్నీ బాగా ఆసనాలు, స్పెసిఫిక్ ఆసనాస్ చెప్తాం వాళ్ళకి. ఈ దేవి ఆసన ఇలాంటివన్నీ స్పెసిఫిక్ టైంలో కూడా చేయిస్తాం. ఇంత టైం ఉండాలి, వాళ్ళు ఇంత టైం ఇలా చేయాలి అని చెప్పి చేస్తున్నప్పుడే వాళ్ళలోని ఎమోషన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఎంత రిలాక్స్ అయిపోతారు బాడీ. అసలు మేడం ఇవాళ చాలా తేలిగ్గా ఉంది మేడం అంటారు. వీటితోటి మనం అసలు మెడిసిన్సే లేకుండా క్యూర్ చేసుకోవచ్చు. దీంతో పాటు ముద్ర కూడా చెప్తాం. వీటన్నిటి ఇది మొత్తం గుర్తుపెట్టుకోండి. ఈ ఆసనాలు చేయాలి, ఇది మొత్తం ఒక ప్యాక్ లాగా వేసుకోవాలి. మనం ఈ మొత్తము రెగ్యులర్గా ఫాలో అవ్వగలిగామంటే మీరు 15 days లోనే రిజల్ట్ చూస్తారు. ఓకే.
ఎంత పెద్ద ప్రాబ్లం ఉన్న వాళ్ళన్నా 15 days నుంచి 1 month చేసి చూడండి. అసలు ఎలాంటి మెడిసిన్ వాడే పని ఉండదు. యోని ముద్ర అని చెప్పి ఈ ప్రాక్టీస్ తో పాటు ముద్ర కూడా చేయిస్తాను, క్లాస్ లోనే చేయించేస్తాను. ఒక 20 minutes చేయగలిగారు అనుకోండి. చూడండి, ఈ ఫింగర్స్ ఉన్నాయి కదా, లాక్ చేసుకోవాలి. ఫస్ట్ రైట్ సైడ్ నుంచి ఇలా లాక్ చేసుకుంటూ రావాలి. కింద నుంచి 3 fingers, లిటిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, మిడిల్ ఫింగర్ని, ఈ తంబుని ఇలా టచ్ చేస్తాం, ఇండెక్స్ ఫింగర్ని ఇలా టచ్ చేస్తాం. ఇది మన చూడండి యోని ఆకారంలో వస్తుంది అన్నమాట ఈ ముద్ర, అందుకని దీన్ని యోని ముద్ర అంటారు. ఎస్, అంతే. ఇలా ఈ థంబ్ని కొంచెం వెనక్కి స్ట్రెచ్ చేయండి, అంతే. చూడండి ఎలా ఉంది, జస్ట్ అలా. ఇలా చక్కగా నాభి స్థానంలో ఉంచుకోండి, లేదా ఒళ్ళో పెట్టుకోండి. కళ్ళు మూసుకొని ఒక 20 నిమిషాలు అలా రిలాక్సింగ్గా కూర్చోండి. ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతూనే ఉన్నారు, నేను చెప్పేది వింటున్నారు కదా, ఇలా ముద్ర పెట్టుకొని వినండి. తెలియకుండానే ఒక ముద్ర. కాలేజీలో ఉన్నారు, మా కాలేజ్ పిల్లలకి ఎక్కువ ఈ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఆఫీస్లో ఉన్నారు, కాల్స్లో ఉన్నారు, మాట్లాడుతూ ఉండండి, ఈ ముద్ర పెట్టుకోండి. పిల్లలు చదువుకుంటూ ఉంటారు కదా, మీరు కళ్ళతో కదా చదువుతున్నారు, ఈ ముద్ర పెట్టుకోండి. అసలు ఎంత మంచి బెనిఫిట్స్ వస్తాయి తెలుసా. అంతే. యోగా ఆసనాలు మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న ఆయుర్వేదిక్ రెమెడీస్ అంటారు వీటిని, ముద్రాస్, అంతే. ఈ పీసీఓఎస్ ప్రాబ్లంతో లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ చిన్న టెక్నిక్స్ ఈ ఫాలో అయ్యారంటే అందరూ హ్యాపీగా హెల్తీగా ఉంటారు. ఓకే. సో ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఏవి అవాయిడ్ చేయాలి, అసలు ఇవి తినకూడదు పీసీఓడి ఉన్నప్పుడు? ఫస్ట్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేసేయాలి. ఎక్కువ ఫ్రోజన్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేసేసేయండి. బాగా హై డైరీ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేసేసేయండి. ఫ్రెష్ ఫుడ్స్ తీసుకోండి. మీరు ఏది తీసుకున్నా సరే ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి. ఓకే. టైంకి నిద్రపోవడానికి ట్రై చేయండి, స్ట్రెస్ లేకుండా. ఇంతేమా, అమ్మ మనకి ఏది చిన్నప్పుడు హెల్దీగా బలంగా ఉండాలని వండి పెట్టారో అవి తినండి, అంతే. నువ్వు ఆయిలీ ఫుడ్ తిన్నా సరే ఇంట్లో ఫుడ్డే తినాలి. సో అదండి, పీసీఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఈ ముద్రలు ట్రై చేయండి. అండ్ టబ్ బాత్ కూడా ఏమి లేదు, నేను ఇంకా అందులో ఏమైనా వెయ్యాలా, అజెన్స్ ఆయిల్సా, లేకపోతే పసుపు వేయాలా, ఇట్లా అంతా ఇమాజిన్ చేసుకున్నాను. జస్ట్ గోరువెచ్చని నీళ్ళు తీసుకొని మన స్టమక్ మునిగే వరకు అలా కూర్చోవడం, కాసేపు రిలాక్స్ అవ్వడం, ఒక 1/2 hour, ఒక 10 minutes, మీ ఇష్టం, మీకు ఎంత టైం ఉంటే అంత. రోజు చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, రోజు ప్రశాంతంగా అలాగా ఓ హీరోయిన్ లా ఫీల్ అయ్యి ఒక టబ్ కొనుక్కొని చక్కగా ఎంజాయ్ చేస్తూ మన ఆరోగ్యాన్ని రివర్స్ చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది, రిజల్ట్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇంకెలాంటి ఇష్యూస్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ మ్యామ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.